మన ఆంధ్రులకి ఇష్టమైన లాలీపాప్ అండి. మేమైతే అక్కడ ఎప్పుడు తినలేదు, ఎక్కడికి వచ్చి చూసి నేర్చుకుంటున్నామండి. ఇదిగోండి చేయించుకొచ్చామండి. సాంబార్ పెట్టుకున్నాం, వాన పడుతుంది కదా. మా ఊళ్ళో ఇంకా అత్తమాట చికెన్ ఏంటి మార్చి వెరైటీ అంటున్నారండి. మేము పాతకాల పళ్ళం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి ఉప్పు అండి, టేస్ట్కి తగినంత. పసుపునండి అండి, కారం అండి, గరం మసాలా అండి, కారం తర్వాత ఇవన్నీ ముక్కలకి బాగా కలుపుకుని ఇలా చూసారండి. కారం అంతకే అంటారండి. ఆవకాయలు వేయి పట్టిన ఇప్పుడు మాకు అర్థమవుతున్నాయండి. కారంతో మంచి టేస్ట్ వస్తున్నాయండి. ఒక కాయ నిమ్మకాయ పిండుకుందామండి. ఇదిగో అండి, అమెరికాలో ఉన్న పిల్లలు ఒక్కొక్కళ్ళే ఉండి బాగా ఇవన్నీ మరుగెడతారండి. ఎందుకంటే నా కొడుకే కుదుండి వచ్చాడండి. ఇదిగోండి గరం మసాలా మీకు ఎంత కావాలో అంత టేస్ట్ అనుసారం. ఇదిగోండి 2 గుడ్లు కలిపి ఉంచుకున్నామండి. ఇది కూడా ఇందులో వేసేసి కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఒక అరగంట మూత పెడదామండి. ఆ తర్వాత చూద్దాం దీని సంగతి అండి. ఇంకేం వేయాలో అప్పుడు నేను చూపిస్తానండి. అరగంట ఎందుకంటేనండి బాగా ముక్కల్లోకి వెళ్తుంది కదండి మసాలా. బాగా ఎల్లండి ముక్కలు ఎమ్మీగా తయారవుతాయండి. అందుకని మా ఊడు మళ్ళీ చెప్తున్నాడు, బాగా గుడ్లు అయ్యాయి ఎక్కువ అని చెప్తున్నాడండి. ఇవ్వండి ఒక అరగంట నానబెట్టుకున్నామండి. ఈసారి మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ వేడి ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం అందులో వేసుకుందామండి లాలీపాప్. ఇదిగోండి ఇదిలా పట్టుకుని ఇలా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం. ఇది స్లోగా మగ్గాలి, లేకపోతే లోపల మొత్తం అంతా పచ్చిగా ఉండిపోతుంది. ఫస్ట్ 2 వేసాను కదండి. ఆ 2నేమో పిల్లోడికి అని చెప్పి వేసాను. ఇప్పుడు మనం మిగతా దాంట్లోని కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఇదిగోండి కార్న్ఫ్లోర్ ఉండాలి అని పక్కా కాదండి. కార్న్ఫ్లోర్ ఉంటే మసాలా అన్నీ బాగా పడుతుంది వీటికి, అందుకని ఇదిగోండి ఇది కార్న్ఫ్లోర్ వేసింది. ఇదిగోండి ఫైనల్గా మన లాలీపాప్లు అయితే అయిపోయినాయండి. వానాకాలం ఇలా చేసుకుంటే ఎప్పుడు చికెన్ కంటే ఇలా వెరైటీస్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి.